మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్ బులెటిన్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. మనిషి మెదడులో చెంచాడు ప్లాస్టిక్. ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా. డీటెయిల్స్ లోకి వెళ్దాం. మనిషి శరీరంలో ప్రతి పార్ట్ ని కంట్రోల్ చేసేది మాత్రం మెదడే. అయితే ప్లాస్టిక్ ఇప్పుడు మనకు తెలియకుండానే మన బ్రెయిన్ లో పేరుకుపోతోందట. తాజాగా చేసిన ఒక రీసెర్చ్ లో తేలిందేంటంటే సగటు మనిషి మెదడులో ఒక స్పూన్ సైజ్ అంత ప్లాస్టిక్ ఉంటోందట. ఇది చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్స్. బ్రెయిన్ మెడిసిన్ జర్నల్లో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది కూడా. ఇంకా టెన్షన్ పెట్టించే విషయం ఏంటంటే లివర్ లాంటి అవయవాల్లో కన్నా మెదడులో ఎక్కువగా మైక్రో నానో ప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగడం, వేడి పదార్థాలని ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయడం, ముఖ్యంగా మైక్రోవేవ్ లో ఆహారాన్ని వేడి చేయడం వల్ల గణనీయమైన మోతాదులో మైక్రో ప్లాస్టిక్లు ఇంకా నానో ప్లాస్టిక్లు విడుదల అవుతాయని రీసెర్చ్ చేసిన వారు చెబుతున్నారు. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని నిల్వ చేయడం మాని గాజు పాత్రలు లేదా స్టీల్ పాత్రల్ని వాడడం ద్వారా ప్లాస్టిక్ శరీరంలో చొరబడకుండా తగ్గించుకోవచ్చు. మెదడులో ప్లాస్టిక్ చేరడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, మతిమరుపు, చిత్తవైకల్యం లాంటి రోగాలు రావచ్చని, అవయవాల పనితీరు కూడా దెబ్బతినొచ్చని ఈ రీసెర్చ్ అలర్ట్ చేస్తోంది. కేరళలో మళ్లీ నిపా వైరస్, 5 జిల్లాల్లో అలర్ట్. కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలోని 5 జిల్లాల్లో నిపా వైరస్ గురించి రెడ్ అలర్ట్ ప్రకటించారు. కోజికోడ్ లో నిపా పరిశోధనా సంస్థ నిపా వైరస్ గురించి అవగాహన ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. కేరళలో ప్రధానంగా మే నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో నిపా వైరస్ వ్యాపిస్తూ ఉంటుంది. అందుకు కారణం ఫిబ్రవరి నెల నుండి గబ్బిలాలు సంతానం ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుండే చర్యలను ప్రారంభించింది. రాష్ట్రంలో నిపా హాట్స్పాట్లుగా గుర్తించిన కొన్ని జిల్లాల్లో ప్రజలకు ఈ వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. మలప్పురం, వైనాడ్, కన్నూర్, కోజికోడ్ ఇంకా ఎర్నాకుళం జిల్లాలను నిపా హాట్స్పాట్లుగా గుర్తించారు. నిపా వైరస్ గబ్బిలాల నుండి మనుషులకి, తర్వాత మనిషి నుండి మరో మనిషికి వ్యాపిస్తుందని అధ్యయనాలు రుజువు చేశాయి. గతంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఆసుపత్రుల్లో జరిగేది. ప్రజలు వీలైనంత వరకు హాస్పిటల్స్ కి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, బయట తిరిగే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. నిపా వైరస్ సోకకుండా ఉండాలి అంటే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. జంతువులు, పక్షులు కరిచిన పండ్లను తినకూడదు. మామూలుగా పళ్ళు తింటూ ఉంటే శుభ్రంగా వాటిని కడగాలి. కళ్ళు దుకాణాలు, హోటళ్లలో నిల్వ చేసిన పానీయాలను తాగకూడదు. చెట్ల నుండి పండ్లు కోసే సమయంలో చేతులకి గ్లౌజులు తొడగాలి. హ్యాండ్ వాష్ తరచుగా చేసుకోవాలి. శానిటైజర్లు కూడా వాడాలి. టాటూస్ వేసుకోవడం స్టైల్, ట్రెండ్ అనుకుంటున్నారా? కొంచెం ఆలోచించండి అంటున్నారు సైంటిస్టులు. టాటూస్ మీ స్టైల్ స్టేట్మెంట్ కావచ్చేమో కానీ దానివల్ల హెల్త్ రిస్కులు కూడా ఉంటాయి అని హెచ్చరిస్తున్నారు. టాటూలు ఒంటికి వేసుకోవడం అనేది ఒక పురాతన గిరిజన సంప్రదాయం నుండి పుట్టింది అంటారు. అయితే ప్రెజెంట్ అది ఫ్యాషన్ గా మారిపోయింది. ఒంటి మీద టాటూ పొడిపించుకుంటే చూడడానికి బాగానే ఉన్నా దాని ఇంకు చర్మంలోకి ఇంకిపోయి అనర్థాలకి దారితీస్తుందని తాజా రీసెర్చ్ తేల్చి చెబుతోంది. శరీరంలో టాటూ ఇంక్ చేరడం వల్ల క్యాన్సర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చనే అంశాన్ని ఇప్పుడు సైంటిస్టులు స్టడీ చేస్తున్నారు. టాటూ పొడిపించుకునే సమయంలో చర్మంలోకి ఆ ఇంక్ చేరిపోతుంది. అయితే శరీరం ఆ టాటూ ఇంక్ ని ఫారిన్ పదార్థంగా గుర్తిస్తుంది. అప్పుడు శరీరంలో రియాక్షన్ జరగొచ్చు అని సైంటిస్టులు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ ఇంకా యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి సైంటిస్టులు ఈ రీసెర్చ్ చేశారు. టాటూల ఇంక్ తయారీలో వేర్వేరు రసాయనాలు వాడతారు. అవి కనుక శరీరంలో చేరితే చాలా హామ్ చేయొచ్చు. మరి ఈ అంశం మీద మరింత రీసెర్చ్ చేయడానికి సైంటిస్టులు రెడీ అవుతున్నారు.